గడిచిన 14-15 సంవత్సరాలుగా అనేక మానసికంగా ఇతరత్ర వైకల్యంతో బాధపడుతున్నటువంటి చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపాలి అనేటువంటి భావనతో మానవ సేవే మాధవ సేవ అనేటువంటి స్ఫూర్తికి నిదర్శనంగా ఈ రోజు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు సంపాదించడం, స్వార్థానికి విశృంఖలత్వాన్ని కల్పించుకున్నటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా సభ్య సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలతో ఉన్నటువంటి ఈ చిన్నారులను చేరదీయాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, వాళ్ళు కూడా ప్రయోజకులుగా తయారు కావాలి. అనేక కారణాల వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వారి నిత్య జీవితంలో ఉండేటువంటి బాధ్యతల రీత్యా కొంత సమస్య ఎదుర్కొంటున్నటువంటి ఆ కుటుంబాల్లోని చిన్నారుల బాధ్యతను తాను తీసుకొని వారికి గురువు తానే, అమ్మా నాన్న తానే, సర్వం తానే. వారెవరో వారి గురించి వారు చేసుకోలేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లల్ని చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళు కూడా సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపే విధంగా తీర్చిదిద్దాలనేటువంటి అకుంఠిత దీక్ష. ఇది మరో రకంగా మనమందరం మదర్ తెరెసా గారిని ఆదర్శంగా తీసుకుంటాం. ఆ తల్లి గురించి తెలుసు. అటువంటి మదర్ తెరెసా పరంపరకు చెందినటువంటి ఆడబిడ్డే మన వరలక్ష్మి గారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్నీ బాగున్నా, అన్ని సౌకర్యాలున్నా, నలుగురికి సహకరించేటువంటి స్థితిలో ఉన్న మనం ఏ రోజు కూడా పక్కవారి గురించి ఆలోచించాలి. అంటే తాను మధ్యతరగతి కుటుంబీకురాలైనప్పటికీ అనేక మంది పిల్లల దుస్థితికి తాను పరిష్కారం చూపించాలని, అంటే చేస్తున్నటువంటి మనం అందరం చేసేటువంటి కార్యంలో స్వార్థాన్ని చూస్తాం. కానీ ధనలక్ష్మి గారు తాను చేసేటువంటి కార్యంలో దైవత్వాన్ని, ఇది దైవ కార్యంగా భావించి అంకితమై, మామూలు విషయం కాదు, మన పిల్లల్ని మన ఇంట్లో సభ్యులనే 3-4 పిల్లల్ని సర్దాలి అనంటే ఆ తల్లి ప్రాణం ఎంత ఘర్షణ ఉంటుందో మనకు తెలుసు. అటువంటిది అవిటి వాళ్ళైన వాళ్ళు, మానసికంగా వికలాంగులైనటువంటి వాళ్ళు, మాట రాని వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనటువంటి వాళ్ళు, వాళ్ళ పని చేసుకోవాలనే